హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఇంకో కుకింగ్ వీడియో చేస్తున్నాం. ఎగ్ మ్యాగీ. దానికి కావాల్సిన అన్ని పదార్థాలు ఇక్కడ ఉన్నాయి చూడండి. ముందుగా మ్యాగీని మనం బాయిలింగ్ వాటర్లోకి వేసుకుందాం. మ్యాగీ కొంచెం బాగా వస్తుంది. ఇది ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు చూడండి, మ్యాగీ బాగా ఉడుకుతుంది. చాలా మంచిగా కనిపిస్తుంది. కొంచెం ఆల్మోస్ట్ అయిపోయినట్టు అనిపిస్తుంది. ఒకసారి కలుపుకుందాం మళ్ళీ. ఇప్పుడు ఈ మ్యాగీలో ఉన్న వాటర్ని డ్రైన్ చేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ రెడీగా ఉంది. దీంట్లో కొంచెం కుకింగ్ ఆయిల్ వేసుకుందాం. ఈ కుకింగ్ ఆయిల్ వేడి కాగానే కొంచెం పచ్చిమిర్చి వేసుకుందాం. ఇది ఫ్రై కావడం కోసం ఒకసారి తిప్పుకుందాం. పచ్చిమిర్చితో పాటు కొంచెం క్యారెట్ కూడా యాడ్ చేసుకుందాం. క్యారెట్ అనేది కొంచెం టేస్ట్ కోసం యాడ్ చేస్తాం. స్వీట్ కూడా ఇట్లా తగులుతూ కూడా బాగుంటుందని చెప్పి. ఇప్పుడు ఇది క్యారెట్ ఫ్రై అయిపోయిన తర్వాత మనము ఎగ్స్ యాడ్ చేసుకుందాం. నేనైతే 3 ఎగ్స్ తీసుకున్నాం. ఎగ్ మ్యాగీకి 2 మెంబర్స్కి సరిపోతుంది. ఎగ్ లైట్గా బాయిల్ అవగానే ఇది కూడా మనం ఒకసారి కలుపుకుందాం. ఇది కొంచెం చిన్న చిన్న ముక్కలు చేసుకుంటే ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది మ్యాగీలోకి. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం టేస్ట్కి తగినట్టు. ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసి వాటర్ డ్రైన్ చేసుకున్న మ్యాగీని యాడ్ చేసుకుందాం దీంట్లోకి. ఇప్పుడు ఈ మ్యాగీని మనము ఎగ్తో పాటు బాగా కలుపుకుందాం. చూడండి, ఇక్కడ మనకు మ్యాగీ ఫ్రై అవుతున్న సౌండ్ కూడా వినిపిస్తుంది లైట్గా. మనకు మెయిన్ టేస్ట్ మ్యాగీ మసాలా కాబట్టి ఇప్పుడు ఫ్రై చేసుకున్న మ్యాగీలకి మ్యాగీ మసాలా కూడా యాడ్ చేసుకున్నాము. దీన్ని కూడా బాగా కలుపుకుందాము. కొంచెం గ్రీన్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేస్తున్నాం చూడండి. ఇక్కడ లైట్గా టొమాటో సాసు అండ్ కొంచెం సోయా సాస్ కూడా యాడ్ చేస్తున్నాం. వీటితో టేస్ట్ అనేది వస్తుంది. కొంచెం స్పైసీనెస్, కొంచెం స్వీట్నెస్ కూడా వస్తుంది. కొంచెం లైట్గా వెనిగర్ కూడా యాడ్ చేస్తున్నాం. ఇవన్నీ యాడ్ చేశాక ఒకసారి బాగా కలుపుకుందాం. ఇవన్నీ బాగా కలుపుకుంటే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. వీటిని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. తిప్పి లైక్ స్టీర్ ఫ్రై లాగా చేసుకోవాలి. మనం ఇంకా కొంచెం టేస్ట్ రావడం కోసం ధనియాల పొడి యాడ్ చేసుకుంటాము. ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి బాగా కలుపుకుందాం.
ఫైనల్గా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని లైట్గా ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు మన ఎగ్ మ్యాగీ అయితే రెడీ అయిపోయింది కదా, దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి ఎగ్ మ్యాగీ అనేది ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుంది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. అప్పుడు ఇక్కడ ఉన్న వీడియోలు చూడండి. సబ్స్క్రైబ్.